నమస్తే మిత్రులారా. ఒక్క మంచి వార్తతోటి వచ్చాను. రియల్లీ నేను మొత్తుకుంటున్నాను కదా, గల్ఫ్లో మీరు ఆఫీసర్ కావడానికి, గల్ఫ్లో మీరు స్టాఫ్ జాబ్ పొందడానికి మీకు ఇంజనీరింగ్ డిగ్రీలు అవసరం లేదు, డిగ్రీలు అస్సలే అవసరం లేదు అని చెప్పి మొత్తుకుంటున్నాను కదా. దానికి మీకు ఒక సాక్ష్యం చూపించదలుచుకున్నాను ఈరోజు. ఆ సాక్ష్యం ఏంటో చూడండి. బెహ్రాన్ నుంచి ఒక సోదరుడు ఒక మెసేజ్ పెట్టిండు. హాయ్ సార్, జస్ట్ వాచింగ్ యువర్ వీడియో. మన వీడియో లింక్ కింద పెట్టాడు. 16 years ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంట్ కంట్రోలర్ with 6th class passed in 2nd class అట. 10th failed 2 times. అంటే తను చెప్పేది ఏంటంటే, సార్ 16 ఏళ్ల నుంచి డాక్యుమెంట్ కంట్రోలర్గా చేస్తున్నాను, 6వ తరగతి 2nd క్లాస్లో పాస్ అయ్యాను, 10th 2 సార్లు ఫెయిల్ అయ్యాను. టుడే ఐ ఆమ్ ఎర్నింగ్ 80K ఇండియన్ మనీ. ఈ రోజున నేను 80,000 రూపాయలు సంపాదిస్తున్నాను నెలకు అని చెప్పాడు. వావ్. సి, అతను ఎవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. అతను ఆనెస్ట్గా ఈ ఒపీనియన్ ఇచ్చాడు. ఓకేనా? సో మిత్రులారా, నేను అతనికి ఇచ్చిన రిప్లై ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ సార్. Can we record a Zoom meeting which will inspire many in our channel? Yours is a great story. When you are free, గల్ఫ్ కష్టాలు కన్నీళ్ళు అన్నీ షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. అంటే తనది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఏంటంటే ఓన్లీ 10th క్లాస్, దట్టు 2 times ఫెయిల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి ఈరోజు డాక్యుమెంట్ కంట్రోలర్గా చేస్తున్నాడు, నెలకు 80,000 సంపాదిస్తున్నాడంటే వి మస్ట్ సల్యూట్. నమస్కారం. అర్థమైందా? నేను మొత్తుకుంటున్నది అదే. ఏంటంటే 10th చదివినా చాలు, మీరు స్టాఫ్ జాబులు పొందవచ్చు, ఆఫీసర్లు కావచ్చు, అండ్ 1,00,000 ఆ పైన కూడా సంపాదించవచ్చు. కానీ ఈ సోదరుడు, అతని పేరు కూడా నాకు తెలియదు, ఎంత శ్రమ పడి ఉంటాడు చెప్పండి. ఒక డాక్యుమెంట్ కంట్రోలర్గా పనిచేయడానికి తను తన స్కిల్స్ను ఎప్పుడు పెంచుకుంటూ వెళ్ళి ఉంటాడు. రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్ళి ఉంటేనే ఈరోజు ఇలా పని చేయగలుగుతున్నాడు, 80,000 సంపాదించగలుగుతున్నాడు. ఫ్రెండ్స్, నో ఎర్నింగ్ విదౌట్ లర్నింగ్ అంటారు. నో ఎర్నింగ్ విదౌట్ లర్నింగ్ అంటే చదువు లేకపోతే ధనము రాదు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు మన వీడియో చూసి ఇన్స్పైర్డ్ బై అబౌవ్ వీడియో అని చెప్పారు. మన వీడియో లింక్ కూడా పెట్టారు ఆయన. ఎందుకంటే తన పేరు కూడా నాకు తెలియదు. ఈ సో గ్రేట్, ఆనెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్. అంటే మన వాళ్ళు అందరూ ముందుకు రారు. నేనేమన్నానంటే, ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేద్దాము, మీరు జూమ్లోకి రండి, మనం మాట్లాడచ్చు, మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ షేర్ చేసుకోవచ్చు. మన వాళ్ళు గొప్పగా తక్కువ చదివిన కానీ గొప్ప విజయాలు సాధించవచ్చు, మంచి స్టాఫ్ జాబులు పొందవచ్చు, ఆఫీసర్లు కావచ్చు అని చెప్పేందుకు మీరు ఒక రోల్ మోడల్ అవుతారని నేను రిక్వెస్ట్ పెట్టాను. తన నుంచి ఏమాత్రం సమాధానం లేదు. ఇక్కడ తెలుగు అన్నలు గల్ఫ్ మన యాడ్ ఇచ్చాను, అంటే మన బ్రోచర్ పెట్టాము. ఈ ప్రోగ్రాంకు మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పాను. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారా? ఇది మీరు సాధించిన విజయం. యు ఆర్ ద ట్రూ హీరో. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ వల్ల ఇన్స్పైర్ అయిన వాళ్ళు
అయితే మీకే గొప్ప పేరు అని చెప్పాను. అంటే నాకు తెలుగు టైపింగ్ రాదు. సో నిజంగా ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ ఇలాంటి వ్యక్తులు మనకు ఇంటర్వ్యూకి వస్తే బాగుంటుంది. సార్, ఐ డోంట్ నో హూ యు ఆర్, మీరు ఎక్కడ ఉంటారు, మీది ఏ ఊరు కూడా నాకు తెలియదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన వీడియో చూసి ఇన్స్పైర్ అయినాను అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ, సంతోషం. ఇంకా మీ భార్య పిల్లలందరూ బాగుండాలి, వాళ్లకు భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలి, విద్య ఇవ్వాలి, మీరు మంచిగా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి దాటాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. యువర్ స్టోరీ ఈజ్ ఏ ట్రూ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకంటే ఒక సగటు తెలంగాణ వ్యక్తి ఆలోచనలు మార్చిన హీరో మీరు. ఇలాంటి హీరోలను అందరినీ మన తెలుగు వాళ్ళకు పరిచయం చేయాలి. మన వాళ్ళు కూడా స్టాఫ్ జాబులు పొందాలి, ఆఫీసర్లు కావాలి, బాగా డబ్బులు సంపాదించాలన్నదే నా సంకల్పం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.